హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విదేశు. ఇవాళ నుంచి కార్తీక మాసం స్టార్ట్ కదండి. రోజు కార్తీక పురాణం పారాయణం చేసుకుందామండి. అందులో భాగంగా ఇవాళ మొదటి రోజు పారాయణ స్టార్ట్ చేద్దామండి. అంతకంటే ముందుగా మన వీడియోని లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. రోజు మార్నింగ్ వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట. సూత మహర్షి వేదాంగగణుడు, పురాణ ఇతిహాస ప్రవచనకర్త, భూత భవిష్యత్ వర్తమానాలను తెలిసిన జ్ఞాని, సాక్షాత్తు దైవస్వరూపుడైన సూత మహర్షి మనకు ప్రతి పురాణంలోనూ కనిపిస్తారు కదా. అలాంటి సూతముని నైమిషారణ్యంలో తన ఆశ్రమంలో ఉండగా ఒకానొక నాడు శౌనకాది మునులు సూత మహర్షి ఆశ్రమానికి వచ్చారు. సాదరంగా ఆహ్వానించి సత్కరించిన తర్వాత సూత మహర్షి శౌనకాది మునులను కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమని అడిగారు. అప్పుడు శౌనకముని సూత మహర్షిని గురించి ఇలా అన్నారు: మేమందరము మీ వల్లనే ఎన్నో ధార్మిక కార్యాలను జపతపాలను గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు కార్తీక మాస మహాత్మ్యమును మీతో చెప్పించుకోవాలని వచ్చాము. కార్తీక మాసము హరిహరాదులకి ప్రియమైనది. కార్తీక మాసములో 30 రోజులు పర్వదినములే. అంతటి విశిష్ట మాసమును గురించి తెలుసుకోవాలని వచ్చాము అన్నారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూత మహర్షి, శౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద, పద్మపురాణములు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను, హేలావిలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మునిచే పద్మపురాణంలోనూ ఈ కార్తీక మహత్యమును సవిస్తరంగా చెప్పబడి ఉంది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభం కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణము చేసుకుందాము. ముందుగా స్కాంద పురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వివరిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములు అడుగుట. పూర్వము ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయి వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలను అందుకొని తాను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యము కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. నాకంతటి భాగ్యాన్ని కలిగించినందుకు ధన్యుణ్ణి. కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరములోని సర్వమాసముల కంటేనూ కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని, ఆ వ్రతాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టమైనదని చెబుతూ ఉంటారు కదా. ఆ నెలకంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయింది అని అడగగా మునిజన వరిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేస్తూ ఇలా ప్రవచించాడు. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది, వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెబుతాను విను. ఓ విదేహ, కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో ఉండగా సహృదయంతో ఆచరించే స్నాన, దాన, జప పూజాదులు విశేష ఫలితాన్నిస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధ పాడ్యమి నుంచి కానీ ప్రారంభించాలి. ముందుగా, ఓ దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నంగా పూర్తి చెయ్యుము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆరంభించాలి. కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలది కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలయందు చేరుతుంది. వాపి, కూప, తటాకాది సమస్త సజ్జలాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అగమర్షణ మంత్రజపంతో బొటనవేలి కొనతో నీటిని కిలికి 3 దోసెళ్ళు నీళ్లను గట్టు మీదకి చిమ్మి తీరము చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలు పిండాలి. దీనిని యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకుని పొడివి, మడివి, తెల్లనివైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి.
గోపీ చందనంతో 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి. ఆ తరువాయి ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞమాచరించి తన తోటలోంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖచక్రాది అయిన విష్ణువును సాలగ్రామందు సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనము గాని శ్రవణమును గాని ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన చేసి భోజనము చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపము చేయాలి. సాయంకాలము శివాలయములో గాని వైష్ణవాలయములో గాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్యభోజ్యాదులను నివేదించి శుద్ధవాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడుగున ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతారు. ప్రస్తుత పూర్వజన్మార్జితమైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతము వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగ వయోభేదరహితముగా ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయం. జనకరాజా, తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయరహితుడై ఆనందించిన వానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతైపోతాయి. హే జనక మహారాజా, వినినంత మాత్రం చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతమాచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారము నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు 1000 అశ్వమేధ ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. 1 ఉపవాసము, 2 ఏకభుక్తము, 3 నక్తము, 4 అయాచితము, 5 స్నానము, 6 తిలదానము. శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనముతో గడిపి సాయంకాలమున శివాభిషేకము చేసి నక్షత్ర దర్శనానంతరము తులసి తీర్థము మాత్రమే సేవించాలి. ఇది ఉపవాసము. ఉపవాసం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నము భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవతీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి. ఇది ఏకభుక్తము. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనము గాని ఉపాహారము గాని స్వీకరించాలి. ఇది నక్తము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము. పైవాటికి దేనికి శక్తి లేని వాళ్ళు సమంత్రంగా స్నాన జపాదులను చేసినప్పటికీ చాలు. 6వది తిలదానము. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్ఠయై గయ్యాలిగాను కాముకరాలుగాను చరించే ఈ నిష్ఠురికి ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనేవాడికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కావడం వలన కర్కశ ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగుచుంది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువని ఆలోచనతో మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నిటినీ భరిస్తూనే ఉండేవాడు. కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొక నాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాయితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకుపోయి ఒక పాడుబడిన నూతిలో విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడంతో అత్తమామల ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు.
అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్ను మిన్ను కానక కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులను తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది, దాని బలం తగ్గింది, యవ్వనం తొలగింది, శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బుపడింది. అసంఖ్యాత పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేను పుల్లుపడిపోయింది. జిగిబిగి తగ్గిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహించుకోసాగారు. తుదకు అక్రమ పతులకే గాని సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి, ఉండేందుకింత ఇల్లు, వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై సుఖవ్రణాలతో నడివీధిన పడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకుని వెళ్లారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలు విధించాడు. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు. భర్త తలను బద్దలు కొట్టినందుకు ముండ్లగదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠిన శిలలపై వేసి బాధించాడు. సీసమును గాచి చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు, ఆమెతో కలిసి 21 తరాల వాళ్ళు కుంభీపాకంలో కుమిలిపోసాగారు. నరకానుభవం తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు ఉపవాసముండి శివాభిషేకములను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరం నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారము దొరకక పస్తుండిన కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలిభోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్ర రక్షింపు అని కుయ్యపెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడటాన్ని గమనించి విస్తుపోతూనే, ఏమి తప్పు చేశావు, నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామముతో కండ్లు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్తృహత్యను, వర్ణసంకరానికి కారకురాలనైన పతితను. ఆయా పాపాలకనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలెందుకు గుర్తుకొచ్చాయో అర్థము కావడం లేదు. దయచేసి విశదపరచమని కోరింది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టితో తెలుసుకుని, శునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోషవేళ వరకు పస్తు ఉండి నాచే విడవబడిన బలిభక్షణమును చేయుట వలనే నీకి పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పాడు. ఆ పైన ఆ జాగిలము, కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమెలా సిద్ధించునో ఆనతినీయమని కోరిన మీదట దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవారాల వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి దారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన శునకదేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిణి అయి ప్రకాశమాన హారవస్త్రభూషితయై పితృదేవతా సమన్వితయై కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయ నిశ్రేయస్దాయకమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. మొదటి రోజు పారాయణము సమాప్తము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార్పణం.